మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో ఆల్, వెల్కమ్ టు సుమన్ టీవీ బెంగళూరు. ఈరోజు మనం రోటరీ క్లబ్ వాళ్ళు నిర్వహిస్తున్న మెగా లిమ్ క్యాంప్కి మనం ఈరోజు వచ్చామన్నమాట. ఎవరైతే యాక్సిడెంట్ల ద్వారా కానీ లేదా విద్యుత్ ప్రమాదాల ద్వారా లేదా పోలియో, షుగర్ ఇలాంటి సమస్యలతో కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఇక్కడ ఫ్రీగా చేతులు, కృత్రిమంగా తయారు చేసిన చేతులు, కాళ్ళు అమరుస్తున్నారు. దీని గురించి మరికొంత సమాచారం తెలుసుకునేందుకు లోపలికి వెళ్దాం రండి. Basically, మేము ఇక్కడ ఏం చేస్తాము అంటే మార్నింగ్ like once the beneficiaries come inside, ఓకే, once the beneficiaries come inside the gate, they just enter through a security channel. Okay, we ask for the at least 3 to 4 Aadhaar copies, Aadhaar Xerox copies, and at the entrance our security person checks if they have Aadhaar or not. Card copies, Xerox copies మనకు అవసరం ఇక్కడ. అది చెక్ చేసి they will give the food token. వాళ్ళు food token ఇస్తారు, అది తీసుకొని they come inside. వాళ్ళు so here ఏమవుతుంది అంటే బేసికలీ దే అసెస్ ద బెనిఫిషియరీ. వాళ్ళకి వాట్ ఈస్ వాళ్ళకి ఏమి లేదు ఏమి ఉంది అని అసెస్ చేస్తారు, బీట్ లెగ్ ఆర్ కాలు చేతులు ఏదైనా కానీ. సో హియర్ వీ హ్యావ్ 3 types of cards. వన్ ఈస్ ఫర్ లిమ్స్, ఒకటి లిమ్స్ కి, ఒకటి క్యాలిపర్స్ కి, ఒకటి క్రచెస్ అండ్ వీల్ చైర్స్ అండ్ హ్యాండ్స్. ఓకే, సో ఇప్పుడు లిమ్స్ కి అండ్ క్యాలిపర్స్ కి హియర్ a technician will assess them. ఓకే, ఇక్కడ టెక్నీషియన్ అనే వాళ్ళు వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందో చూసి వాళ్ళని అసైన్ చేస్తారు పక్కకి. పిల్లు మోకాల కిందనా మోకాల పైననా అని వాళ్ళు చూస్తారు. అండ్ దెన్ క్యాలిపర్ కూడా మోకాల కిందనా మోకాల పైన వాళ్ళు చూసి అసెస్ చేసి we have a system which we have already done, we just tick అక్కడ మనం టిక్ చేసి అక్కడ పంపిస్తాం. Here this assessment is done from the technician's part. Okay. And here we take the registry from the rotary and part. Okay. ఇక్కడ రిజిస్టర్స్ మేము యాక్చువల్లీ పెడతాం. యూజువల్లీ we do the computer entry చేస్తాము, but this year we have just taken it as a manual entry. Manual entry. Okay. Here we take the Aadhaar card Xerox copy. Okay. Aadhaar card ఉంది కాబట్టి we assign one unique number. యూనిక్ నెంబర్. ఓకే, దట్ ఆ నంబర్ నెక్స్ట్ మెజర్మెంట్ వాళ్ళకి కూడా రిఫరెన్స్ లాగా ఉంటుంది. తర్వాత when వాళ్ళు లింక్ తయారు చేశాక ఫర్ ద డిస్పాచ్మెంట్ ఆల్సో అది నంబర్ రిఫరెన్స్ లాగా ఉంటుంది. ఓకే, సో హియర్ వన్ ఫర్ ద అబోనీ లింబ్, బిలో నీ లింబ్, అండ్ దెన్ క్యాలిపర్స్. ఓకే, క్యాలిపర్స్ అంటే పీపుల్ హూ సీ లింబ్స్ ఆర్ పీపుల్ హూ డజంట్ హ్యావ్ ద పోర్షన్ ఆఫ్ ద లెగ్. ఓకే, లెగ్ ఉండదు, అంటే మోకాల కింద కానీ మోకాల పైన కానీ అది ఉండదు, కంప్లీట్లీ గాన్. వాళ్ళకి మేము ఆర్టిఫిషియల్ లింబ్ తయారు చేసి ఇస్తాము. క్యాలిపర్స్ వాళ్ళకి లెగ్ ఉంటుంది కానీ సపోర్ట్ కోసం. దిస్ ఇస్ అ సపోర్ట్, యూ కెన్ సీ ద మౌల్స్ ఓవర్ దేర్, ఆ సపోర్ట్ లాగా అది క్యాలిపర్. లైక్ మనకి అసెస్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు కార్డ్ తీసుకొని దే విల్ వాక్ ఇన్ హియర్. ఓకేనా, ఇక్కడ వాళ్ళు కూర్చుంటారు. ఇక ఇప్పుడు ఎబోనీ, ఇప్పుడు లింబ్ ఎవరికైతే ఎబోనీ లేదో ఎబోనీ వాళ్ళు ఒక సైడ్ కూర్చుంటారు, బిలో నీ వాళ్ళు ఒక సైడ్ కూర్చుంటారు. సో దట్ మేము మెజర్మెంట్ తీసుకోవడానికి మాకు ఈజీగా ఉంటుందని చెప్పేసి. సో ఎబోనీ తీసుకున్నాక ఇక్కడ అన్ని మౌల్స్ ఉన్నాయి. సో ఇది అందరికి యూనిక్ మౌల్స్, వాళ్ళ స్కిన్ వాళ్ళ బోన్ స్ట్రక్చర్ పరంగా మనం ఇక్కడ మౌల్స్ మనమే చేస్తాం. ఇది యూజింగ్ దిస్ కెమికల్ చేసుకుంటారు. These all are very curated to their size and their muscle and their limb. And after the mouths are taken, they are yeah. So on this we are putting the number, the card number what we are given at the assignment. Same number here also. Yeah, so that it is referred for the later dispatchment. సో మనం అయితే చూడొచ్చు ఇక్కడ మోల్డ్స్ ఉన్నాయన్నమాట. ఎవరైతే కాళ్ళు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళ కొలతల ప్రకారం ఇక్కడ మోల్డ్స్ తీసుకున్నారు. చూడొచ్చు మీరు, వివిధ మోల్డ్స్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఇలా తీసుకున్న తర్వాత వీటిని ఏం చేస్తారు మేడం? తీసుకున్న తర్వాత వీటిని మనం లోపలికి తీసుకోవాలి. అక్కడ అన్నమాట కెమికల్ ఉంటుంది, అది అందులో పోర్ చేసి ఆ షేప్ ఇస్తారు. ఓకే, షేప్ ఇస్తారు, అది చూద్దాం. అక్కడ మెజర్మెంట్ తీసుకున్నాక అవన్నీ వాళ్ళు ఇట్ సైడ్ పాస్ చేస్తారు, ఇక్కడికి పాస్ చేస్తారు. ఇట్ సైడ్ నెక్స్ట్ జస్ట్ పాస్ ఇట్ ఆన్. ఇక్కడ వాళ్ళు దే పుట్ సమ్ కెమికల్ ఇన్సైడ్ దట్ సో దట్ టేక్స్ ద షేప్ అండ్ ద ఫార్మ్. షేప్ వస్తుంది లైక్ దట్, those molds, and then they put it to heat.
అక్కడ అక్కడ అవెన్ లాగా ఉంటుంది, మైక్రోవేవ్ అవెన్ లాగా ఉంటుంది, వేర్ యూ కెన్ యూస్ ద హైయర్ టెంపరేచర్ అండ్ దెన్ దే సెట్ ఇట్ అవుట్. ఓకే. అదంతా కొంచెం టైం పెట్టాక దెన్ దే రిమూవ్. అప్పుడు దే పుట్ ఇట్ టు దీస్ మౌల్స్. ఓకే. అప్పుడు దట్ ఈస్ హౌ దే క్రియేట్ దట్ లింబ్ స్ట్రక్చర్. స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ సో చేస్తారు. ఏదైతే మనం తీసుకున్నాం ఆ మోల్డ్ లో మనకి లిక్విడ్ అనేది వేస్తారు, కెమికల్స్ వేసిన తర్వాత హీటర్ లో పెడితే గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోయి వాళ్ళకి సంబంధించిన మోల్డ్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు దానికి దే రిమూవ్ దట్ అండ్ దెన్ దే ఫార్మ్ ద హాలో లెగ్. ఓకే. లోపల దాంతో అగైన్ ఇట్స్ వేస్ట్. సీ లైక్ దే జస్ట్ రిమూవింగ్ ఇట్ ఆఫ్ ద వేస్ట్. దానికి దే డ్రిల్ ఇట్ ఆఫ్ అండ్ దెన్ దే పుట్ ద ప్యాడింగ్, దే పుట్ ద బెల్ట్స్ అండ్ దెన్ అప్పుడు వాళ్ళకి రెడీ పెడతారు దాన్ని. అప్పుడు వి కాల్ ద పేషెంట్స్. ఓకే. ఎవరైతే కాళ్ళు సెట్ చేద్దాం వాళ్ళని పిలిచి సెట్ చేసుకొని చూసుకుంటారు. సెట్ చేసి మనం ఫిట్ చేస్తాం. అప్పుడు we give them the shoe size accordingly. మన కాల్ దాకా మనం ఒక ఫిట్ చేస్తాం. we have numbers అట్లా 8 9 10 అని చెప్పేసి అలా మేము దానికి వాళ్ళకి ఇస్తాం. కమ్ ఐ విల్ టెల్ యు ద లాస్ట్ పార్ట్. ఓకే. ఇలా హీట్ చేసి దాని తర్వాత అప్పుడు వాళ్ళు దానికి షూ ఇలా పెడతారు కాళ్ళు. ఓకే. హీట్ చేసిన తర్వాత దానికి కాల్ అరేంజ్ చేస్తారు. కాళ్ళు పెడతారు. కాళ్ళు కొంచెం సాఫ్ట్ ఉంటుంది, ఇది చాలా టఫ్ ఉంటుంది, హార్డ్ ఉంటుంది, చాలా టఫ్ ఉంటుంది. ఓకే. దాని తర్వాత ఇక్కడ అన్ని మేము ఫిట్మెంట్స్ అరేంజ్ చేస్తాం. రెడీ అయినవన్నీ ఇక్కడ పెడతాము. ఇయర్ రెడీ అయినవన్నీ టేబుల్ మీద పెడతారు. అప్పుడు సీయింగ్ దిస్ నంబర్ we will just ఈ నంబర్ ని బట్టి వాళ్ళకి అరేంజ్ చేస్తాం. మేము వాళ్ళని అనౌన్స్ సో చేస్తాము. ఇది టోకెన్ నంబరే కదా? ఫస్ట్ లో మనం ఇచ్చిన టోకెన్ నంబర్. yes, తీసుకున్న టోకెన్ నంబర్ బట్టి వాళ్ళకి ఈ కాల్ అరేంజ్ చేసి చూస్తారు. ఇది అప్పిస్తాము, వాళ్ళు వస్తారు ఇలా. సో we put on this socks and all. తర్వాత ఇది వాళ్ళకి పెట్టి ఫిట్ చేసి చూస్తాము. సో ఇఫ్ దే ఆర్ ఓకే ఇఫ్ నాట్ విల్ మేక్ ఫ్యూ చేంజెస్ ఆల్సో. సో ఫస్ట్ టైం వాళ్ళకి కూడా కష్టం అవుతుంది టు గెట్ యూజ్డ్ టు ఇట్. సో we created a ramp over there where they can take the help of the ramp and then move and then practice. ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే still we will support them to get better. ఇంకా కాలేదు సరే ఇప్పుడు వాళ్ళకి ఓకే అనిపించింది, నెక్స్ట్ టైం వాళ్ళకి సమ్ ప్రాబ్లమ్ దే విల్ హ్యావ్ బికాజ్ ద మజిల్ స్ట్రింక్ అవుతుంది లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది. అప్పుడు వి గివ్ దెం విక్టోరియా కార్డ్. విక్టోరియా హాస్పిటల్ రూమ్ నెంబర్ 26 లో అక్కడ వాళ్ళు ఎనీ టైం దే కెన్ వాక్ ఇన్ ఫర్ ఎనీ అడ్జస్ట్మెంట్స్, ఎక్స్చేంజ్, ఇంకా ఇంకొకటి కావాలి అంటే అక్కడ వాళ్ళు సో అక్కడ కూడా ఫ్రీ కదా? యా, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. నీ పైన అంటే ఇట్ టేక్స్ టైం, ఎందుకంటే 2 hours చేస్తారు, సో కొంచెం బాగా టైం పడుతుంది. వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు బయట యాక్చువల్లీ వెయిట్ చేస్తారు సో దట్ దే వాళ్ళకి ఫుడ్, స్నాక్స్, లంచ్ అంతా ప్రొవైడ్ చేస్తారు, ప్లేస్ టు స్టే అండ్ ఆల్. ఇది ఫైనల్ స్టేజ్ ఫర్ లిమ్స్. ఫిట్మెంట్ అయిపోయాక హియర్ వాళ్ళు దే రిజిస్టర్ త్రూ దేర్ ఆన్లైన్ సిస్టమ్. ఓకే, ఆఫ్టర్ డిస్పాచ్ ఇస్ డన్ ఇక్కడ కూర్చొని డెలివరీ అయిపోయిందని చెప్పేసి వాళ్ళదంతా ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఇక్కడ తీసుకొని వాళ్ళ ఫోటో తీసుకుంటారు, ఫోటో. So that like they are maintaining a record. That is how they know how many beneficiaries have come, how many are benefited through this process and all. We have closed the arms counter, but it is a very 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 beautiful thing which was introduced few years ago. ఇది చాలా ఇయర్స్ నుంచి ఉంది. ఇది 27th లిమ్ క్యాంప్. కానీ LN4 అని ఆర్మ్స్ hands చేతులు they have introduced recently since few years. అది ఏంటి అంటే ఇప్పుడు మన ఎల్బో కింద కానీ ఎల్బో పైన కానీ చేతులు కట్ అయిపోయి ఉంటాయి యూజువల్లీ. ఎలా అంటే 11 kb వైర్ పట్టుకొని, లేకపోతే కరెంట్ షాక్ వల్ల, లేకపోతే యాక్సిడెంట్ వల్ల, షుగర్ కేన్ మషిన్ లో చేతులు అయిపోయి అట్లా అని పోలియో అలా ఉంటాయి. సో వాళ్ళకి అది సపోర్ట్ మేము ఇస్తాము. అదేంటంటే త్రూ దట్ హ్యాండ్ దే కెన్ ఈట్ విత్ ద స్పూన్, దే కెన్ bathe and they can write also and they can drive the scooty గాడి. ఆర్టిఫిషియల్ హ్యాండ్ తో వాళ్ళు చాలా ఫంక్షనల్ గా మెకానికల్ హ్యాండ్ వాళ్ళకి ఇస్తారు. సో ఇప్పుడు కాలు కూడా అంతే కదా, నార్మల్ గానే నడవచ్చు? యా, నార్మల్ గా నడవచ్చు. సో మేము కాల్ ఎందుకు ఇస్తాము అంటే స్టాండ్ ఇంకా క్రచెస్ అది యూస్ కాకుండా వాళ్ళే మనలాగా నార్మల్ వ్యక్తుల్లాగా నడవడానికి కాల్ సపోర్ట్ ఇస్తారు. ఫస్ట్ లో కొంచెం స్టార్టింగ్ లో కొంచెం ప్రాబ్లం అవుతుంది, ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి చాలా ఈజీగా వాళ్ళు మనలాగే నడవచ్చు. అండ్ మెయిన్ కన్సర్న్ ఫర్ ఆల్ దీస్ పీపుల్ ఇస్ డయాబెటిస్ వల్ల వాళ్ళు కాళ్ళు యాంప్యూట్ అవుతుంది, బికాస్ కొంచెం ఇన్ఫెక్షన్ అవుతుంది, కొంచెం నమ్నెస్ వల్ల వాళ్ళకి అర్థం కాదు ఎక్కడెక్కడ కట్స్ ఉన్నా చెప్పేసి. ఆ ఓపెన్ వూండ్స్ వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్ చాలా తొందరగా పాస్ అయిపోతుంది. సో 1 year దే కమ్ ఫర్ ద ఫస్ట్ లెగ్.
within 2-3 years they'll come back for the second leg also. సెకండ్ లెగ్ ఆల్సో If they are not taking care of the other legs Other and the legs. first leg. So that awareness is what we all are trying to create in them. So physical hygiene is So- very very much required for సో diabetic they people. are using like plastic cull, right? Yeah. So they don't have like any infections and all. No. We have the padding and all. It is very smoothly which is done. So it's a very very lightweight. Buy it whatever you give very expensive prices and then purchase also. It is not up to the mark. It is not very lightweight. Here, though they are getting it free of cost, it's of the best quality. Is what I have been observing since Okay, we don't 10 compromise years. about quality. No, Okay, never. okay. So this is my 10th year. I mean, 2015 January was my first year coming here. So since then, whenever it was possible, I am being associated with this. Okay, fine. So thank it's a you. great journey for us to be here. ఓకే and థ్యాంక్ be యూ in థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఎవరైతే యాక్సిడెంట్ వల్ల కానీ లేదా షుగర్ వల్ల కానీ లేదా కరెంట్ షాక్ ప్రమాదం వల్ల కానీ ఇంకే ఇతర ప్రాబ్లం వల్ల కానీ కాలు కానీ చేయి కానీ పోలియో వచ్చిన వాళ్ళు కానీ సో ఇలాగా అవయవాలు కోల్పోయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మీరు కృత్రిమంగా రెడీ అయిన అవయవాలని ఫ్రీగా తీసుకొని సెట్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇది బెంగళూరులో శివాజీనగర్ గణేష్ బాగ్లో జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి రోటరీ క్లబ్ వారు నిర్వహిస్తున్నారు. ఇప్పటి నుంచి కాదు, దాదాపుగా 27 సంవత్సరాల నుంచి వీళ్ళు ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఫుడ్ అకామిడేషన్తో సహా ఫ్రీగా ఇక్కడ ఇస్తున్నారు. సో ఇలాంటి మరికొన్ని మంచి ఇన్ఫర్మేషన్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ బెంగళూరు.